అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా శ్రీశైలంలో కన్నుల పండువగా వేడుకలు జరుగుతాయి. వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. ప్రస్తుతం శ్రీశైలంలో భక్తజన సందోహంపై మరింత సమాచారం మా ప్రతినిధి హరికిషన్ అందిస్తారు. మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలం మహాపుణ్యక్షేత్రం కొత్త శోభను సంతరించుకుంది. గత బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనప్పటి నుంచి కూడా శ్రీగిరికి భక్తజనం పోటెత్తుతోంది. ఒకసారి మనం చూడవచ్చు, ఈరోజు మహాశివరాత్రి కావడంతో వేకువజాము నుంచే ప్రత్యేకంగా స్నానాలు ఆచరించినటువంటి భక్తులందరూ కూడా పాతాళగంగ నుంచి వచ్చి మహాశివుణ్ణి దర్శించుకునేందుకు అత్యంత మక్కువ చూపుతున్న పరిస్థితి మాత్రం తలెత్తుతుంది. మరోపక్క ఇటు ప్రత్యేక ఉత్సవాలు కూడా అత్యంత వైభవంగా నిర్వహిస్తుంది దేవస్థానం. ఇటు చెక్క భజన, కోలాటంతో పాటు విభిన్న సంబంధించినటువంటి కళాకృతులు అన్నీ కూడా ఇక్కడ ప్రదర్శనలు జరుగుతున్నాయి. మరోపక్క రోజుకొక వాహనంపై స్వామి అమ్మవారు కూడా ఊరేగుతున్నారు. మరోపక్క ఇటు అత్యంత అద్భుతమైన ఆవిష్కృతం అవుతుంది ఈరోజు. అదే పాగాలంకరణ. ఈ పాగాలంకరణకు పెద్ద ఎత్తున అందరూ కూడా తరలి రావడం జరిగింది. సో మొత్తానికి మాత్రం ప్రతిరోజు కూడా ఉత్సవాలు స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా భారీ ఎత్తున భక్తజనం శ్రీగిరికి తరలి వస్తూనే ఉన్నారు. గతంలో కంటే ఈసారి ఎక్కువగా శివస్వాములు మాలధారణ చేశారు. ఆ మాలధారణ కూడా ఈరోజు పాగా అలంకరణాంతరం స్వామివారికి కళ్యాణం ఉంటుంది. ఆ కళ్యాణం గడియల్లో అయిపోయిన తర్వాత చాలామంది కూడా మాల వితరణ కూడా చేసే అవకాశం ఉంటుంది. ఇదే నేపథ్యంలో కాస్త గతానికంటే ఈసారి భిన్నంగా కాస్త ఇబ్బందులు మాత్రం ఎదుర్కొన్నారు. క్యూ లైన్లకు సంబంధించి మాత్రం కొంచెం ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నారని చెప్పేసి భక్తులు చెప్తున్నారు. మొత్తానికి మాత్రము పాగా అలంకరణ చూసేందుకు భారీ ఎత్తున తరలి వస్తున్న వారి కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు అధికారులు చేశారు. అయితే ఈ అద్భుత దృశ్యాన్ని చూసేందుకు సామాన్య ప్రజలు సైతం ఇప్పటి నుంచే దగ్గర సాయంత్రం 4 గంటల నుంచే పైన కూర్చొని పాగాలంకరణ చూసేందుకు మక్కువ చూపుతున్న పరిస్థితి ఉంది. మరోపక్క ఇటు ఉత్సవాలకు సంబంధించి డిఫరెంట్గా రోజుకొక వాహనం పైన కూడా స్వామివారు అమ్మవారితో ఊరేగుతున్నారు. కళ్యాణం తర్వాత త్రిశూల స్నానంతో ఆ బ్రహ్మోత్సవాలకు ముగింపు పలుకుతారు. ఈసారి లక్షలాదిగా భక్తులు తరలి రావడం, అలాగే ఔటర్ రింగ్ రోడ్డుకి సంబంధించి పూర్తిగా అందుబాటులోకి రావడంతో ట్రాఫిక్ సమస్యలు కూడా తప్పాయని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. మరోపక్క ఇటు వాహనాలకు సంబంధించిన పార్కింగ్ కూడా ఇబ్బంది తలెత్తకుండా ఉందని చెప్పేసి చెప్తున్నారు. మొత్తానికి ఏది ఏమైనప్పటికీ కూడా మహాశివరాత్రి సందర్భంగా చాలా భక్తులందరూ తరలి వచ్చిన భక్తులందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం ఉంది. కెమెరామెన్ కిరణ్తో హరికిషన్, HM TV.